యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బ్రహ్మశివాని రా నెట్టు బండి. ఏంటి ఏంటి బెదిరిస్తున్నావు? ఈ బెదిరింపులు నా దగ్గర కుదరవు. నేనేంటో తెలుసు కదా, కేవలం రియల్ క్యారెక్టర్కి మాత్రమే భయపడతాను నేను. ఈ డూప్లికేట్లు భ్రమకు నేను భయపడను, అర్థమైందా? కాదు, నాకొక డౌట్. నువ్వు నాకు కనిపించేటప్పుడు లుక్తో స్మైల్తో చంపేస్తావు, కనిపించినప్పుడు కూడా ఇలా చంపేస్తావు కదా. నా మీద కొంచెం కూడా జాలి లేదా నీకు? కాదు, ఈ మగాళ్ళ బ్రతుకే ఇలా అయిపోయింది. ఇక నీ మాటలు చాలించి బండి నెట్టు. నెడుతూనే ఉన్నాను కదా. నువ్వు నెట్టడం చూశాను. ఇలా నెట్టుకుంటూ పోయేలోపు సూర్యుడి పోయి చంద్రుడు కూడా వస్తాడు. హలో బ్రహ్మశివాని గారు, మీరు భ్రమలాగా వచ్చారు, భ్రమలాగా వెళ్తూ ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. మీకు నా మీద అంత జాలుంటే రండి నాతో పాటు నెట్టండి మరి. ఎప్పుడు దెయ్యంలాగా తిడుతూనే ఉంటుంది. నన్ను దెయ్యమంటావా? ఉండి చెప్తాను. నెమ్మది నెమ్మది. హే ఇదేంటిది? ఏంటిది? భ్రమకింత శక్తా? భ్రమేనా లేకపోతే దెయ్యానివా? కాళ్ళు సరిగ్గానే ఉన్నాయే, దెయ్యం కాదు. మరి భ్రమ? భ్రమ కూడా కాదు. శివాని, నువ్వు నిజంగా వచ్చేసావా? ఎవరినైనా గిల్లి అడుగు. అవును, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? నన్ను ఒక్కదాన్ని అలా వదిలేసి వచ్చావు కదా. నేనెక్కడ వదిలేసి వచ్చాను? బండి చెడిపోయిందని కార్లు పంపించాను కదా. బండి చెడిపోయిందని ఎవరితోనూ పంపించేస్తావా? నాకేమైనా జరిగితే ఏం చేసేవాడివి? నీకెందుకేమవుతుంది శివాని? నిన్ను త్రివిక్రమ్తోనే కదా పంపించాను. నువ్వు కోరుకుందే కదా నేను నీకు చేసి పెట్టింది. ఇంకోసారి ఇలా చేసావంటే అస్సలు బాగుండదు త్రిశూల్. కాదు, నా ప్రశ్నకు సమాధానమే దొరకలేదు. నువ్వు చేసిన పనికి నీకొక శిక్ష ఉంది. శిక్ష ఏంటది? నెట్టిప్పుడు నెట్టమన్నాను కదా. సరే పద, అతన్ని చూపించు. నేనా? हम नहीं अंदर जाता, मार डालते. లోపలికి వెళ్ళిన వెంటనే ఎందుకు చేస్తారా? ముందు అతన్ని చూపించు. మీకు తవ్వకాల గురించి మాలూం నాయి. తను పిలవకుండా లోపలికి వెళ్తే రక్తం కక్కుకొని చేస్తారు. మేము ఎవరము లోపలికి వెళ్ళాం. ఓ సైతాన్ హై, సైతాన్. సరే, నేనే వెళ్తాను. సాబ్, ఏక్ బాత్, ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాల్ రెహమాన్ ముందు జూట్ నాయి బోల్నా. ఒకవేళ అబద్ధం చెప్తే చచ్చిపోతారు. వచ్చిన పని పూర్తయింది కదా, ఇంక వెళ్ళు. సాబ్, హమారా ఇనాం. ఇస్సే దో. या अल्लाह, नहीं साहब, नहीं साहब, मैं जाता हूँ, मैं जाता हूँ. హలో. ఓహ్, నందిషా, ఎస్టేట్ రైటర్కి యాక్సిడెంట్ అయిందంట. అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నేను చూసుకుంటాను. ఎవరో నెట్టినట్టు అవుతుంది. ఏదో శక్తి అయి ఉండొచ్చు. ఓ, ఇది పవిత్రమైన స్థలం. షూ వేసుకుని వెళ్ళకూడదు ఏమో. తీసి చూద్దాం.
హే ఇదేంటి ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి ఏమీ కుదరట్లేదు. ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. ఏం చేస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు పంపించారు ఇక్కడికి? మిమ్మల్ని చూడటానికని. జూట్ జూట్ మత్ బోలో, చచ్చిపోతావు. నిజమే చెప్తున్నాను. మిమ్మల్ని కలవడానికే వచ్చాను. క్యా కామ్ హై మేరే పాస్? నాతో పని ఏంటి నీకు? త్రయంబక నన్ను పంపించాడు. మీ నుండి సహాయం కావాలి. త్రయంబక? అతనెలా తెలుసు నీకు? అతను నా గురూజీ. అతనే నన్ను మీ దగ్గరికి పంపించాడు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. గురు యా నాతో పని ఏంటి నీకు? సహాయం కావాలి. ఏంటి సహాయమా? సహాయం కోసం వచ్చావా? గురూజీ ఏదో అపాయంలో చిక్కుకున్నారు. అదేంటో తెలియదు. ముందు దారి కూడా చూపించడం లేదు. ఒక చీకటిలో మీ పేరు రాసింది. ఆ సులువు పెట్టుకుని ఏమైంది గురూజీకి? చనిపోయాడు. పాము విషం వల్ల చనిపోయాడు. మహారాణి గారు, మెకానిక్ షాప్ వచ్చింది. ఇక మీరు దిగొచ్చు. అమ్మా, అయ్యో దేవుడా, అలసిపోయాను. మొదటిసారి ప్రేమ భారంగా అనిపిస్తోంది. ఏమన్నా? ఏం లేదులే, బండిని సరిగ్గా రిపేర్ చేయమని మెకానిక్ చెప్తున్నానంతే. హలో అన్నా, బండి పాడైపోయింది, రిపేర్ చేయన్నా. ఏమైందో చూడు. ఏంటి గురు, బండికి ఏమైంది? చూస్తాను, 2 నిమిషాలు. గురు, మీరు హార్ట్కి ప్రేమను సప్లై చేస్తారా? మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు, కొంచెం సరిచేస్తే బాగుంటుంది. ఛాన్సే లేదు. హలో, ఏంటి అలా చూస్తున్నావు? నేనా? నువ్వే. ఊరికే అలా చూడొద్దు. కళ్ళలో ఉన్నది మనసులో లేదు. నేను చెప్తూనే ఉన్నాను, నన్నే చూస్తున్నావేంటి? ఏ శివాని, ఏమైంది? ఏం లేదు. బాస్, బండి స్టార్ట్ చేసి చూస్తారా?
థ్యాంక్ యూ బాస్. శివాని, మనల్ని మోసుకెళ్లే బండి రెడీ అయింది. అయ్యయ్యో, ఏంట భయమే? ఇంతలోనే ఏమైంది? ఎక్కడ మాయమైపోయింది? మళ్ళీ పని పెట్టింది కదరా. గురు గురు, నా భార్యను ఎవరైనా చూసారా? లేదు బాస్, చూడలేదు. ఏంటి, గురూజీ పాము విషయం వల్ల చనిపోయాడా? అవకాశమే లేదు. తమాషా చేయకండి. मेरे जिह्वा में जोट कभी नहीं हो सकता. గురూజీ చాలా శక్తి గలవారు. పాము విషంతో చావడానికి అవకాశం లేదు. ఏ చుప్ రహో. అల్లా శక్తి నీకు తెలియదు. భస్మం అయిపోతావు. నాకు మీ మీద అనుమానం లేదు. మా గురువు గారి శక్తి మీద నమ్మకం అంతే. वो बहुत शक्तिशाली नाग है. ఆ నాగిని వల్లే త్రయంబకుడు చనిపోయాడు. సర్పం వల్ల గురువు గారు చనిపోయారా? సర్పాలను దిగ్బంధించేవారు సర్పం వల్లే చనిపోయారా? क्या बताया? क्या बताया और एक बार बोलो. ఏమీ లేదు. तुमने बोला दिग्बंधन. क्या बोला? ఎందుకు దిగ్బంధం? ఏమీ లేదని చెప్పాను కదా. చూడండి, ఏదో టెన్షన్లో అన్నాను. ఏమీ లేదు. ఏయ్, झूठ मत बोलो. నాకు అబద్ధం నచ్చదు. నువ్వు దిగ్బంధం అని అన్నావు. ఎవరి దిగ్బంధం? చూడండి, ఏదో టెన్షన్లో అన్నాను, అంతకు మించి ఏమీ లేదు. मेरे पास कुछ भी छुपाओ मत. సర్ప దిగ్బంధం గురించి చెప్పావు. చెప్పావు, సర్పాన్ని ఎందుకు దిగ్బంధించావు? అది అది వేరే విషయం, మీకు సంబంధం లేని విషయం. నేను వచ్చింది మీ సహాయం కోసం. ముందు అది చూడండి. मुझे हुकुम दे रहा है. मेरे काम के बारे में बोल रहा है क्या? నువ్వు నన్ను హెచ్చరిస్తున్నావా? పెహలే సచ్ బతావో. చూడండి, గురువు గారిని ఏ పాము కరిచింది? అతని ముఖం ఎలా ఉంటుంది? రంగు ఎలా ఉంటుంది? ముందు నాకు అది చూపించు. అవుతుందా? మే కుచ్ భీ కర్ సక్తా హూ. నేను ఏదైనా చేస్తాను. ముందు నా దగ్గర దాచిపెట్టిన కహాని ఏంటో చెప్పు. ఏం చేశారు అదేంటో చెప్పు. మేమేం చేయలేదు. అడిగింది అడగండి. ముందు గురూజీకి ఏమైందో చెప్పండి. మీరందరూ కలిసి ఏదో తప్పు చేశారు. సర్పదోషానికి గురయ్యారు. నిజమే కదా? చూడండి, పాత విషయాలు ఏమీ అవసరం లేదు. ఏం పామో చెప్పండి. ముస్తఫిల్ దారిల్ పర్ తయా హై. ఇతిహాస పునాది మీద భవిష్యత్తు గోపురం ఆధారపడి ఉంటుంది. సర్పదోషం మూలం చెప్తేనే నీ ప్రశ్నకు సమాధానం. రెహమాన్ యాహ్లీ. ఏయ్, నువ్వు ఒక హంతకుడివి. ఆదిల్ హుకుం ఆదిల్. పరమేశ్వర, నా మనసు ఎందుకింత ఆందోళన పడుతుంది? త్రిశూల్ నుండి దూరం అవ్వాలని నిర్ణయించుకొని ఇప్పుడు అతన్ని విడిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా నా మనసు ఎందుకు అతని వైపు చలిస్తోంది? త్రిశూల్ మీద నాకు కోపం వచ్చేది. అతను నన్ను ఇబ్బంది పెట్టినప్పుడల్లా నాకు తిట్టాలనిపించేది. అతనికి దూరంగా ఉంటే చాలు అనిపించేది. కానీ ఇప్పుడు నాకు అతని మీద కోపమే రావడం లేదు. పాపం అనిపిస్తోంది. త్రిశూల్ నన్ను త్రివిక్రమ్కి ఇవ్వడంలో న్యాయం ఉన్నా అది త్యాగం అనిపిస్తోంది. ఎందుకు పరమేశ్వర?
నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది ఆదిశేష అయిన త్రివిక్రమ్ని. అతన్ని వెతకడం కోసమే నేను ఈ భూమి మీదకొచ్చాను. ఇప్పుడు మేము కలిసే సందర్భం వచ్చినా కూడా నా మనసు ఎందుకు అతన్ని కోరుకోవటం లేదు. నా మనసులో ఉన్న అనుమానం అంతా కూడా నన్ను సంపూర్ణంగా దహించేస్తుంది. నేను నా ఆదిశేషాన్ని ఎంతగా ప్రేమించేదాన్ని. అతని పేరు వింటే చాలు నేను ఎంతో పరవశించిపోయేదాన్ని. అలాంటిది ఇప్పుడు నాకు తను ఎదురుగా ఉన్నా కూడా ఎందుకు ఏమీ అనిపించడం లేదు. అంటే ఆదిశేషం మీద నాకు ఉన్న ప్రేమ తగ్గిపోయిందా? అయ్యో లేదు, అలా జరగటం సాధ్యం కాదు. అలా జరిగిన రోజు నా ప్రాణమే పోతుంది. పరమేశ్వర, నాకు ఈ రోజు సమాధానం కావాలి. నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? త్రివిక్రమే నిజమైన ఆదిశేష అయితే అతన్ని కలవటం ఎందుకు సాధ్యం కావట్లేదు? నా మనసు ఎందుకు అతన్ని కోరుకోవట్లేదు? మాట్లాడు పరమేశ్వర. గురుదేవ ఆదిశేష గురించి ఏదో నిజం చెప్పడానికి వచ్చారు, కానీ అది ఏ దుష్ట శక్తి వచ్చిందో ఏమో ఆయన నిజం చెప్పకుండా ఆపేసింది తనని. గురుదేవ, నాతో ఆదిశేష గురించి చెప్పాలనుకున్న ఆ నిజమేంటి? నాకు సమాధానం కావాలి పరమేశ్వర. మాయా, ఐ థింక్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. శివాని బిహేవియర్ చేంజ్ అవుతుంది. తను నన్ను లవ్ చేయట్లేదనిపిస్తుంది. ఎందుకు త్రివిక్రమ్ అకస్మాత్తుగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? పెళ్లికి ముందు నాతో టైం స్పెండ్ చేయాల్సిన శివాని చాలా చేంజ్ అయిపోయింది. నాతో డిన్నర్ కోసం వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. అలా ప్రవర్తించటం నీ తప్పే కదా. అది ఓకే మాయా. ఈరోజు ఉదయం త్రిశూల్ బండి చెడిపోయింది. త్రిశూలే శివానీని నా కారులో ఎక్కమన్నాడు. నేను ఎక్కించుకున్నాను. కానీ సగం దూరం వెళ్ళాక శివాని నాకు ఏదో పనుందని చెప్పేసి దిగి వెళ్ళిపోయింది. ఏంటి, శివాని అలా చేసిందా? నువ్వు ఆమెతో సరిగ్గా మాట్లాడావా? మాట్లాడమే కాదు, చాలా బాగా ట్రీట్ చేశాను. యునో, బట్ నో రెస్పాన్స్. త్రిశూలే శివానీని నిజంగా నాతో కలపాలనుకున్నాడు, కానీ శివాని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే శివానిని త్రిశూల్ని దూరం చేయటం మా వల్ల కాదా? జన్మ జన్మల అనుబంధం మరీ ఇంత దృఢంగా ఉంటుందా? మాయా, నీకన్నీ తెలుసు. ఎందుకని శివాని నా దగ్గరికి రావట్లేదు? ఈ పాటికి వచ్చేయాలి కదా. త్రివిక్రమ్, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కొన్ని చెప్పగలము, కొన్ని చెప్పలేము. ఏంటది? నాకు చెప్పలేనిది? అది నీకు సంబంధం లేని విషయం. చూడు, ఇలాగే ప్రతి విషయంలో నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నాకు ఇది ఇష్టం లేదు మాయా. చూడు త్రివిక్రమ్, కొన్ని విషయాలు నీకు తెలియకపోవడమే మంచిది. నీకు శివాని కావాలి కదా, ఆ బాధ్యత నాది. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? వీలైనంత వరకు. మేమెంత ప్రయత్నించినా శివాని త్రివిక్రమ్ దగ్గరికి రావట్లేదంటే ఆదిశేషుకు శివాని గురించి తెలిసే సమయం సమీపిస్తోంది. శివాని త్రిశూల్తోనే జీవిస్తుందా? ఇక్కడేదో జరుగుతోంది. ఏంటది? తుమ్ ఏ ఖాతిల్ హో, నువ్వు ఒక హంతకుడివి. అబద్ధం చెప్పి నా సహాయం కోసం వచ్చిన కూని హో తుమ్. నాగరాజును చంపిన నీచే తుమ్. పాపి. ఎవరిని పాపి అంటున్నావు? అల్లాకి కసం, పాపివి కాదా నువ్వు? హంతకుడిని పాపి అనక ఇంకేమంటారు? అది నీకు సంబంధించిన విషయం కాదు. విషయం తెలుసుకోకుండా నోరు జారొద్దు. ఇన్షాల్లా. నాకేం తెలియదనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. నాకు తెలుసు. మీకు ఉన్నది అలాంటి ఇలాంటి దోషం కాదు, జన్మ జన్మల దోషం. నాగలోకం మొత్తానికి మీరు శత్రువులయ్యారు. నాగమణి కోసం ఆదిశేషుని అన్యాయంగా చంపింది మీరే కదా? అవును, ఆదిశేషుని చంపింది నేనే. ఏంటిప్పుడు? ఏ బతానే కే లియే హిమ్మత్ కైసా హువా తుమే? ఇది చెప్పడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? అది నా పొగరు. నాగలోక మనిషినే చంపి వాడి చేతిలో నుండే నాగమణిని ఎత్తుకొచ్చాను. అది నా శ్రమ. బాత్ మత్ కరో.
నాగమణి నీ సొత్తు కాదు, అది నాగలోకం సొత్తు. పాపపు పని చేసి వచ్చి నాతో అబద్ధం చెప్తున్నావా? అల్లా ఎప్పుడు అబద్ధాన్ని క్షమించడు. నీకు శిక్ష పడి తీరాలి. నువ్వు నన్ను శిక్షిస్తావా? ఆదిశేషుని చంపినందుకు నాగలోకం వాళ్లే ఏమీ చెయ్యలేకపోయారు. నువ్వు నన్ను శిక్షిస్తావా? చూడు, భ్రమలో బతకడం ఆపి నాకు సహాయం చేయి.